అన్నదానం అన్నింటికంటే మహాదానం. అలాంటి అన్నదానంలో 22 లక్షల మందికి ప్రతిరోజు అక్షయ పాత్ర ద్వారా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీరిని ఆ సేవలు చూసినప్పుడు చాలా ఆనందంగా కలుగుతుంది. వీళ్ళు ఉన్నప్పుడు నేను చూశాను, ఇక్కడ కృష్ణా పుష్కరాలు పెట్టినప్పుడు దగ్గర ఒక 3 లక్షల మందికి భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. ఎవరైనా సరే బర్త్డే గాని వాళ్ళ ఇంట్లో ఎవరైనా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఒక రోజంతా కూడా డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే అక్షయ పాత్ర కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ పని చేయాలన్నా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని బ్రహ్మాండంగా ఆమోదిస్తున్నారు. ఇప్పుడు 70-80 ప్లేసెస్ లో వాళ్ళు మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి ఆధునికమైన వసతులతో వంట సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్కి మెండుగా ఉన్నాయి. ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి. మీ నమ్మకాలు భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను. కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటే, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. అది నా కోరిక. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇది ఒక్కోసారి డబ్బులు భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమాలకు గాని మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది. ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది. ఆ సంపదే కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి, మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం,
డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ని తగ్గించడం కానీ ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. అది భారతదేశం యొక్క సొంతం. ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన వారసత్వం. ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ప్రభుత్వం తరపున ఒకటే హామీ ఇస్తున్నా, ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.